ఇరాన్, అమెరికా మధ్య ఉద్రిక్తతలు పశ్చిమాసియా సరిహద్దులు దాటి హిందూ మహాసముద్రానికి విస్తరించాయి. హిందూ మహాసముద్రంలో అత్యంత వ్యూహాత్మకమైన అమెరికా, బ్రిటన్ సంయుక్త సైనిక స్థావరం డిగోగార్సియాపై ఇరాన్ 2 బాలిస్టిక్ క్షిపణులను ప్రయోగించినట్లు తెలుస్తోంది. అమెరికా అధికారులను ఉటంకిస్తూ వాల్ స్ట్రీట్ జర్నల్ ప్రచురించిన కథనం సంచలనం సృష్టిస్తోంది. ఇరాన్ ఈ దాడులకు పాల్పడితే ఐరోపాలోని లక్ష్యాలను కూడా ఆ దేశం తాకగలదనే గట్టి హెచ్చరికలు పంపినట్టు నిపుణులు చెబుతున్నారు. ఇరాన్, అమెరికా మధ్య యుద్ధం మరింత ముదురుతోంది. పశ్చిమాసియాను దాటి హిందూ మహాసముద్రానికి విస్తరించింది. హిందూ మహాసముద్రంలోని చాగోస్ దీవుల్లో ఉన్న అమెరికా, బ్రిటన్ సంయుక్త సైనిక స్థావరం డిగో గార్సియాపై ఇరాన్ 2 మధ్యంతర శ్రేణి బాలిస్టిక్ క్షిపణులను ప్రయోగించినట్లు వాల్ స్ట్రీట్ జర్నల్ పేర్కొంది. అయితే ఈ 2 క్షిపణులు లక్ష్యాన్ని చేరుకోలేదని సమాచారం. ఒకటి గాలిలోనే విఫలం కాగా రెండో దానిని అమెరికా యుద్ధనౌక అడ్డుకున్నట్లు తెలుస్తోంది. ఇరాన్ భూభాగం నుంచి ఈ బేస్ సుమారు 4000 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఇరాన్ క్షిపణులు ఇంత దూరం ప్రయాణించగలవని తెలియడం పాశ్చాత్య దేశాలను విస్మయానికి గురిచేసింది. హిందూ మహాసముద్రంలోని చాగోస్ దీవుల్లో ఉన్న అమెరికా, బ్రిటన్ సైనిక స్థావరం ప్రపంచంలోనే అత్యంత సురక్షిత, రహస్యమైన సైనిక కేంద్రాల్లో ఒకటి. ఆఫ్ఘనిస్తాన్, ఇరాక్ యుద్ధాల్లో అమెరికా బాంబింగ్ దాడులకు ఇది ప్రధాన స్థావరంగా పనిచేసింది. అమెరికాలో 9/11 దాడుల తర్వాత ఇక్కడ CIA అత్యంత ప్రమాదకరమైన ఉగ్రవాదులను బంధించి ఎక్స్ట్రార్డినరీ రెండిషన్ ప్రోగ్రాంను నిర్వహించిందనే ఆరోపణలు ఉన్నాయి. ఈ దీవులపై బ్రిటన్, మారిషస్ మధ్య సుదీర్ఘ వివాదం నడుస్తోంది. అయితే అమెరికా తన సైనిక కార్యకలాపాలను ఇక్కడ మరో 99 ఏళ్ల పాటు కొనసాగించేలా ఒప్పందాలు జరిగాయి. గత నెలలో ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరగ్జీ తమ క్షిపణి పరిధి కేవలం 2000 కిలోమీటర్లకే పరిమితమని ప్రకటించారు. కానీ ఈ తాజా దాడితో ఇరాన్ తన సామర్థ్యాన్ని రెట్టింపు చేసుకుందని తెలుస్తోంది. ఇప్పుడు ఐరోపాలోని లక్ష్యాలను కూడా తాకగలదని స్పష్టమవుతోంది. కొన్ని రోజుల క్రితం శ్రీలంకకు దక్షిణాన హిందూ మహాసముద్రంలో అమెరికాకు చెందిన జలాంతర్గామి ప్రయోగించిన టోర్పెడో దాడిలో ఇరాన్ యుద్ధనౌక IRIS దెనా మునిగిపోయింది. ఆ దాడిలో సుమారు 85 మందికి పైగా ఇరాన్ సైనికులు మరణించారు. ఈ క్రమంలోనే చాగోస్ దీవుల్లోని అమెరికా, బ్రిటన్ సైనిక స్థావరాన్ని ఇరాన్ లక్ష్యంగా చేసుకోవడం ప్రాధాన్యం సంతరించుకుంది.